హాయ్ ఫ్రెండ్స్, మీ నెల్లూరు గీతా ఛానల్. ఈరోజు మీకు టమోటా నిల్వ పచ్చడి నేర్పిస్తాను. ఊరగాయ కాదు, ఒక 15 డేస్ ఆర్ 20 డేస్ 30 డేస్ దాకా ఉంటుంది. దానికి కావాల్సింది ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చింతపండు, ఉప్పు, నూనె, టమాటాలు, కల్లుప్పు తీసుకోండి, ఎందుకంటే మిక్సీకి వేసేటప్పుడు పౌడర్ అయిపోతుంది. ఇంగువ కూడా ఇవ్వండి. వాటికి కావాల్సింది 1.5 కేజీ టమాటాలకి ఒక 50 గ్రాముల ఎండుమిరపకాయలు. ఇవి మాత్రం ఒక 2-3 స్పూన్లు తీసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, చింతపండు కూడా 50 గ్రాములు. టమోటాలన్నిటినీ పై తొడిని తీసేసి ఆ పైన ఉన్న దాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందు వాటర్లో కడిగి తుడిచి ఆరబెట్టినట్టు పెట్టి తర్వాత కట్ చేసుకోవాలి, లేదంటే వాటర్ ఉంటే త్వరగా చెడిపోతుంది. అందుకని తుడుచుకోవాలి. టమాటాలు కడిగాక తుడుచుకొని చెయ్యాలి. ఇలాగా చూడండి, అట్లా చిన్నగా కట్ చేస్తే త్వరగా ఉడుకుతుంది. అంతే, త్వరగా ఉడికిపోతుంది. అంటే ఆయిల్ లైట్గా వేసి ఉడకబెడతాము, అందుకని మగ్గనిస్తాం. కర్రీకి ఎట్లాగైతే మగ్గనిస్తాం అలాగే దగ్గర అయ్యేదాకా ఉడకబెడతాము. చూడండి, చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటోస్ అని చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇడ్లీలోకి అన్నంలోకి అన్నిట్లోకి తినచ్చు, చాలా బాగుంటుంది. ఐరన్ పెనం పెట్టుకొని అందులో ఇందాక చూపించాను కదా, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాటిని ఫ్రై చేసి పెట్టుకోవాలి. వద్దండి, వాటిని పెనం బాగా వేడెక్కాక ఆయిల్ ఏం అవసరం లేదండి, ఉట్టి వాటినే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న దాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దంచుకొనైనా దంచుకోవచ్చు, రోట్లో వేసుకొని, లేదంటే మిక్సీలో అయినా, ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు. ప్రస్తుతానికి నేనైతే మిక్సీలోనే వేస్తున్నాను, త్వరగా అవ్వాలని. లేదంటే దంచి చేసుకుంటాము. ఊరగాయలు చేసేటప్పుడు పెద్ద ప్రాసెస్ అలా ఉంటుంది, ఇదంతా ఏం లేదండి. లైట్గా మిక్సీ తోటి చేసేస్తాం కాబట్టి. కాకపోతే ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకుంటాము. వేడైపోయాయి, వాటిని పక్కన తీసి పెట్టుకుంటున్నాము. ఈ ఫ్రై చేసేటప్పుడు పౌడర్ చేశాక ఆవాలు, మెంతులు, జీలకర్ర భలే స్మెల్ వస్తాయి. దీన్నే కొంచెం చేపల కూరల్లో కూడా పులుసుల్లో కూడా వేసుకుంటాం. అన్ని కూరల్లో, సాంబార్లో వేసుకోవచ్చు, పులుసుల్లో కొంచెం ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది. లైట్గా కొంచెం వేసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసి ఆ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి పెనం వేడయ్యాక, ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. అంతా చూడండి, వేగేసాయి, బాగా వేగున్నాయి. వాటిని కూడా పక్కన తీసి పెట్టుకొని దాంట్లో కొంచెం ధనియాలు వేసుకోవాలండి. అది మీకు స్కిప్ అయింది, చూపించలేదు. మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆ పెనంలోనే ఈ టమాటాలన్నీ వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఒక స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే మరలా తిరగమాత పెడతాం కదా, అందుకని చెప్పి 1 స్పూను లేదా 2 స్పూన్లు ఆయిల్ వేస్తాము. దాంట్లోనే టమాటాలన్నీ వేసేస్తాము. మొత్తం టమాటాలు దాంట్లో వేసేసేయాలి. మనం కట్ చేసిన 1.5 కేజీ టమాటాలు మొత్తం దాంట్లో కట్ చేసేసి వేసేసుకోవాలి. అవి బాగా మగ్గాలి. మూత పెట్టేసేసి మగ్గనిచ్చి లాస్ట్లో మూత తీసేసేయాలి. బాగా అవన్నీ మగ్గిపోతాయి. ఇద్దరిని చూడండి, ఇందాక చేశాను కదా, దానికి కావాల్సిన మసాలా దాన్ని పౌడర్ చేసేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా గట్టిగా కాకుండా, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక పౌడర్ చేశాను. అదండి, దాన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను. స్టీల్ గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను. అదో చూడండి, మరీ మెత్తగా రాలేదు, కొంచెం దంచినట్టే అనిపిస్తుంది. మనం ఏ పచ్చళ్ళని ఎప్పుడైనా మిక్సీలోకి వేసుకున్నప్పుడు ఎక్కువసేపు తిప్పకుండా లైట్గా అలా తిప్పుతూ ఆపేస్తూ చేస్తే బాగుంటుంది. ఈ టమోటాలు ఉన్నాయి కదా, బాగా మగ్గిపోయాయి. వాటిని తీసుకొని మిక్సీ జార్కి, ఆరిపోయింది, పక్కన తీసి పెట్టున్నాను. స్టవ్ మీద పక్కన తీసి పెట్టేసేసి ఆరబెట్టేసాను. కొంచెం సేపు ఫ్యాన్ వేసి, వద్దండి, ఇట్లా బాగా మగ్గుతూ ఉన్నింది. దాంట్లో చింతపండు కూడా వేసాను. ఇందాక వాటిని కొంచెం స్కిప్ అయింది, అందుకని అలా ఉంది. దాంట్లో చింతపండు వేయాలి.
చింతపండు వేసి బాగా కలపనివ్వాలి. మనం తీసి పెట్టుకున్న చింతపండు అంతా దాంట్లో పీసులు ఉంటాయి కదా చింతపండుకి. మేమైతే మా ఇంటి దగ్గర చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టుకి కాయలు కోపించి ఎండబెట్టుకొని చింతపండు చేసుకుంటాం. అప్పుడే మేము పీస్ తీసేస్తాం. మేము వాడే చింతపండులో ఉండదు. ఇక్కడ బయట కొనుక్కునేది కాబట్టి ప్రస్తుతానికి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిలు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఆ పౌడర్లో నేను ఆల్రెడీ మిక్సీకి వేసేసి